ఈ అమ్మాయిని మన జైపూర్ పోలీసు అరెస్ట్ చేశారు. దానికి కూడా సాక్షి వాడికి చెప్పాలి. వాడు సాక్షిలో రోజు డిబేట్ పెట్టి ఆ వేస్ట్ కాలంతో కూర్చోబెట్టి కిరణ్కి 2 రాష్ట్రాలు బంద్ చేస్తూ ఉంది, 6 రాష్ట్రాలు బంద్ చేస్తూ ఉంది. నాకు ఏ రాష్ట్రం బంద్ చేయదురా బాబు, న్యాయం పనిచేస్తూ ఉంది. 419, 420, 66B, 66D, 120B, 406 ఇది ఓన్లీ ఒక స్టేషన్లో మాత్రమే కేసులు. ఇంకో ఫన్నీ ఏమంటే ఆ అమ్మాయి తిరుపతిలో ఉంటే ఎట్ట పోలీసులు పట్టుకుని 3 ఏళ్ళు పట్టుకోలేదన్నారు. ఇది పాయింటే, లాజిక్. ఇప్పుడు నేను పరాయిలో ఉన్నాన్నా, 3 ఏళ్ళు నేను గోవా, బెంగళూరు, మైసూరు, ఆ ఊర్లో ఈ ఊర్లో ఉన్న లగ్జరీ డబ్బులు బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని వీళ్ళు వసూలు చేసి ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. తిరుపతికి వచ్చి నువ్వు ప్రెస్ క్లిప్లు పెట్టి డ్యాన్సులు వేస్తాడు, పోలీసులు చూస్తాడరా. నువ్వు వాంటెడ్ లిస్ట్లో ఉన్నావు, నీకు తెలుసు. నీకోసం తిరుపతిలో సైబర్ క్రైము, సిఐడి, సిబిఐ ఎదుగుతూ ఉంది. నువ్వు వచ్చి నాకు అన్యాయం జరిగింది, పొక్క జరిగింది, తోటకో జరిగింది, అభిరెడ్డి మాట్లాడేసి వచ్చేసి నువ్వు నేను పట్టుకెళ్తాను తెలీదా? పట్టుకెళ్ళారు. తమరేం సామాన్యంగా మాట్లాడారు. ఇంగ్లీష్ ఛానల్లో కూడా వచ్చింది, ట్విట్టర్లో, ఇంగ్లీష్ ఛానల్లో, ఫేస్బుక్. నీ అభిమానులు, లక్ష్మకి అభిమానులు ఎంతమంది నాకు తెలియదు, ఇప్పుడే చూసిన. కోట్ల మంది అభిమానులు ఉన్నారు ఆయనకి. జగన్ కన్నా ఎక్కువ ఫ్యాన్స్ ఆయనకే ఉన్నారు. సాక్షి టీవీ, సాక్షి పేపర్ ఆమె కోసమే పెట్టినారు. వైసీపీ సోషల్ మీడియా మొత్తం ఆమె కోసమే పెట్టినారు. శర్మిలారెడ్డి, భారతీరెడ్డి కూడా ఈ లక్ష్మీరెడ్డి ముందు తుస్సు. అంత పవర్ఫుల్ క్యాండిడేట్ తోకల లక్ష్మీరెడ్డి, వైఫ్ ఆఫ్ తోకల బృందకుమార్ రెడ్డి, లేట్ చిగురువాడ. ఊరు పేరు చెప్పాలి కదా, చెప్పాలి కదా. ఇప్పుడు దీనిలో A2, A3 ఒక అబ్బాయి ఉన్నాడు. వాళ్ళందరూ వాడికి ఫోన్ చేస్తా. కొత్త నంబర్ ఎత్తనే ఉన్నాడు. ఇదంతా విఐపీలే, ఈ బ్యాచ్ అంతా. కనెక్ట్ చేస్తా వాడికి. జాగ్రత్త, తెలియని నంబర్ల నుండి మీకు జాగ్రత్త కస్టమ్స్ లేదా జడ్జ్ అని చెప్తే భయపడకండి. వాళ్ళు సైబర్ నేరగాళ్ళు కావచ్చు. వాళ్ళు సైబర్ నేరగాలే. ఇప్పుడు నేను ఫోన్ చేసేది అలానే ఉంది. వాళ్ళు ఎత్తినట్లేదు. ఇందాక మాట్లాడి నాకు ఫోన్ చేశారు, ఆ నంబర్ నేను చేస్తాను. ఆ ఫోన్ ఇవ్వండి ఒకసారి. ఈ మధ్యలో గ్యాప్లో మీకు ఒక నిమిషం చెప్పాలి. నేను ఒకటే అడుగుతున్నా, భూమన అభినయ్ రెడ్డిని, నాకు ఫోన్ ఇవ్వండి ఒకసారి. భూమన అభినయ్ రెడ్డిని, లక్ష్మీరెడ్డికి నీకు సంబంధం లేదా? లక్ష్మీరెడ్డి ఎవరో నీకు 2 సంవత్సరాల ముందు తెలియదా? ఈ తేడాగాడు ఎవడైతే ఉన్నాడో, మొబైల్ షాప్లో పనిచేసే బ్రోకర్ తేడాగాడు, అభినయ్ బ్రోకర్ ఉన్నాడో తేడాగాడు, వాడు పేరు కూడా చెప్పను, బాల్ బచ్చ కుట్రేగడు వాడు. దీనికి ఎంత ఎవిడెన్స్? రోజు లక్ష్మీ ఇంటికి పోయి, లక్ష్మీ వాళ్ళ ఇంట్లో వేసి చేపల పులుసు, చికెన్ పులుసు, 100 పేపర్స్ తాగేసి వాళ్ళ ఇంట్లో 2-3 రోజులు కూర్చొని, వారాల కొద్ది కూర్చొని, అక్కడి నుంచి మీరు స్కెచ్ చేసి, ఒరే అంత సినిమా ఎందుకు నా కోసం? నాకు అర్థమే కాలేదు. మీరా 2 ఏళ్ళుగా చేసి సెట్ చేయాలంట సీన్. దీని అభినయ్ అబ్బా రే వాడి పేరు సూ అనుకో. ఒరే సూ, నువ్వు ఏంద్రా నాయన ఇంత పోటుగాడు అన్నా? స్వామి నువ్వు ఏంది అసలు అన్న, ఏందన్నా మనం సెట్ చేయను, నువ్వు ఎమ్మెల్యే, ఇంకా ఎనామస్ ఎమ్మెల్యేనే. వాడు చేస్తున్నాడు సైబర్ క్రైమ్. హలో గని బాబు, అబ్దుల్ గని. ఎవరు? కిరణ్ రాయల్ మాట్లాడుతున్నాను. నమస్తే అన్న, చెప్పన్నా. నేను ఇక్కడ తిరుపతి ప్రెస్ క్లబ్లో ఉన్నా. ఓకే. నువ్వు ఒక కేసులో A3 A2 అదే ఈ లక్ష్మీరెడ్డి కేసులో. A3 నీ పూర్తి పేరేమి? చెప్పండి, నా పేరు ఎందుకు చెప్పండి. ఆల్రెడీ టీవీలో యూట్యూబ్ వాళ్ళు తీసుకున్నారు. సరే, నువ్వు ఏమి చెప్పాలి చెప్పు. ఇక్కడ చిన్న విషయం నాకు చెప్పాలి. నాకు చెప్పిన ఒక పొద్దున వాళ్ళకి చెప్పు.